డిసెంబర్ 15వ తారీఖు చివరి తారీఖు అని ప్రభుత్వం నిర్ణయం తీసింది. కానీ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతుల వాటా ఏ విధంగా లేకుండా ఈ క్రాప్ ద్వారానే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మెరుగ్గా ఉండాలి కానీ రైతుల వాటా ప్రీమియం చెల్లించే విధంగా అది బ్యాంకులో కట్టాలని ఒక షరతు పెట్టింది. మొత్తానికి పప్పు శనగకు ఎకరాకు 450 రూపాయలు, అట్లాగే వరికి 315 రూపాయలు, మొక్కజొన్నకు 525, వేరుశెనగకు 480, టమాటాకు 1600గా పెట్టినారు. వీటిలో పప్పు శనగ విలేజ్ గ్రామ యూనిట్గా పప్పు శనగ, వరి మొక్కజొన్న వేరుశెనగ మండల యూనిట్గా, టమాటాను జిల్లా యూనిట్గా ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఇవి కూడా మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీగా అప్పచెప్పడం జరిగింది. అంటే ఏఎస్సీ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ అని 2 ప్రైవేటు సంస్థలకు అనంతపురం జిల్లాలో ఈ పంటలన్నీ దానిలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం వల్ల ప్రభుత్వ అజమాయిషీ తగ్గిపోయి రైతులకు తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉంది. చిన్నకారు కౌలు రైతులకు పూర్తిగా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రైతుల వాటా ఏ విధంగా లేకుండా గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిందో ఆ విధానాన్ని అమలు చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడపత్రి మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా కూడా ప్రభుత్వం బాధ్యతగా గత ప్రభుత్వానికన్నా మెరుగ్గా వస్తుందని ప్రభుత్వాన్ని ప్రజలు ఆశించారు. కాబట్టి అలాంటి ప్రభుత్వ స్కీములనే అమలు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం.